హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ప్రతి వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ జరగడమే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ప్రో కబడ్డీ హిస్టరీలో జరిగిన విధంగా మే 31 అలాగే జూన్ 1 ఇంత వేగంగా ప్రో కబడ్డీ హిస్టరీలో ఎప్పుడు కూడా ఆక్షన్ అయితే జరగలేదు. సో ఈసారి చాలా వేగంగా అయితే స్టార్ట్ చేశారు. ఇకపోతే ఆక్షన్లో చాలా మంది లెజెండరీ ప్లేయర్లు అయితే ఈసారి అన్సోల్డ్గా మిగలడం జరిగింది. డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ అయితే అన్సోల్డ్గా మిగిలాడు. ఇకపోతే అతను తెలుగు టైటన్స్కి కోచ్గా వస్తారని కొన్ని రూమర్స్ వచ్చాయి, కానీ అదైతే నిజం లేదు. డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ తెలుగు టైటన్స్కి అసలు రైడింగ్ కోచ్గా రావడం లేదు. ఇకపోతే తెలుగు టైటన్స్ టీంలోనికి భరత్ కూడా, అంతేకాకుండా శివం సిండే వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. పవన్ కుమార్ శరావత్ని ఈసారి ఆక్షన్లో అయితే తెలుగు టైటన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో 4 తెలుగు ప్లేయర్లు వచ్చినప్పటికీ వాళ్ళైతే అన్సోల్డ్గా మిగలడం జరిగింది. సో ఇలా అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి ఇప్పటి వరకు జరిగిన కొన్ని న్యూస్. సో నెక్స్ట్ వీడియో మనం టీమ్స్ యొక్క కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ కంపారిజన్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కంపేర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.